మిత్రులారా, ఇప్పుడు మనం గత వీడియోలకు కొనసాగింపుగా ఒక వీడియో తయారు చేస్తున్నాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు ఎంటీఎస్ సిలబస్ కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో క్లాస్ వైజ్ కాకుండా ఎంటీఎస్ సిలబస్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాము. అందువలన ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టడీ మెటీరియల్లోని పేజ్ 62కి వెళ్ళి అక్కడ నుంచి ఎంటీఎస్ సిలబస్లో ఉన్న మ్యాటర్ని తెలుగులో మీకు చెప్తాను. పేజ్ 62 ఆఫ్ స్టడీ మెటీరియల్లో పిఓ గైడ్ పార్ట్ 1 క్లాస్ 198 నుంచి స్టార్ట్ అవుతుంది. పిఓ గైడ్ పార్ట్ 1 క్లాస్ 198 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాస్ 198లో నుంచి మొదలవుతుంది. ఈ 198 నుంచి ఏముందంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి ఉంది. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఏమిటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వాళ్ళ యొక్క కరస్పాండెన్స్ని పోస్ట్ ద్వారా పంపించే వాటిని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. నాట్ ఇండివిజువల్ కరస్పాండెన్స్. ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్కో ఎవరికో పంపిస్తే అది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కాదు. ఒక ఆఫీస్, ఒక ఎంఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ కెపాసిటీలో ఏదైనా కరస్పాండెన్స్ చేసి అఫీషియల్ కెపాసిటీలో పంపించే లెటర్స్ని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ పోస్ట్ చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒకటి తెలుగులో, ఇంగ్లీష్లో చదివి దాని తెలుగులో మీకు అర్థం చెప్తాను, వినండి. Official postal articles means articles posted by the government, either state or central government offices of official correspondence, not personal correspondence. ఇప్పుడు నేను చెప్పిన పోతకథంలో ఉన్నదే ఈ మ్యాటర్. కాబట్టి నెక్స్ట్ క్లాస్ 198లో ఇప్పుడు ఏముందంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. ఈ అఫీషియల్ ఆర్టికల్స్ పోస్ట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని చెప్పాను కదా. ఆ నియమ నిబంధనల్లో మొత్తం ఇక్కడ మీకు వివరిస్తాను, వినండి. ది పోస్టేజ్ రేట్స్ ఆర్ సేమ్ యాజ్ టు నాన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. ది పోస్టేజ్ రేట్స్ ఆర్ సేమ్ యాజ్ టు నాన్ పోస్టల్ ఆర్టికల్స్. నాన్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఇండివిజువల్ కరస్పాండెన్స్. ఒక వ్యక్తి, పబ్లిక్ వేరే వ్యక్తికి పంపించే వాటిని నాన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. వాటికి ఏ పోస్టేజ్ అయితే వేయాలో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కూడా అదే పోస్టేజ్ వేయాలి. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు, పోస్టేజ్ రేట్లో కన్స్ట్రక్షన్ ఉండదు, సేమ్ పోస్టేజ్ రేట్స్ వేయాలి. అంటే ఒక 20 గ్రాముల ఉత్తరానికి, ఆర్డినరీ లెటర్కి మామూలు వ్యక్తి 5 రూపాయలు వేస్తే, ఈ గవర్నమెంట్ అఫీషియల్ కరెస్పాండెన్స్లో కూడా 20 గ్రాముల లెటర్కి 5 రూపాయలు వేయాల్సింది. దాంట్లో కన్స్ట్రక్షన్ ఉండదు. అది దీని యొక్క ఉద్దేశం. అలాగే ది రూల్ అండర్ విచ్ ది ఆర్టికల్స్ బి రిజిస్టర్డ్, ఇన్సూర్డ్ ఆర్ సెంట్ త్రూ వాల్యూ పేయబుల్ ఆర్ ఆల్సో అప్లికబుల్ టు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఆర్ ది సేమ్ క్లాసెస్. ఇప్పుడు మామూలు రిజిస్టర్ ఆర్టికల్స్, ఇన్సూర్ ఆర్టికల్స్, తర్వాత విపి ఆర్టికల్స్ ఏ రూల్ ప్రకారం పంపిస్తారో మామూలు పబ్లిక్ ఆర్టికల్స్, అదే రూల్స్ ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కూడా వర్తిస్తాయి. వీటికి సపరేట్ రూల్స్ ఏమీ లేదు. అంటే ఎక్సెప్షన్స్ అంటే వాల్యూపేబుల్ ఆర్టికల్స్కి ఏమి రాయకుండా పంపించడము అలా ఉండదు. మామూలు వాల్యూపేబుల్ ఆర్టికల్ ఒక పబ్లిక్ బుక్ చేయాలంటే ఎలా ఉండాలో ఆ కండిషన్స్ అన్నీ వీళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయాలి. అలాగే రిజిస్టర్ లెటర్స్ కూడా కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఇన్సూర్ లెటర్ కూడా కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అన్ని రూల్స్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి, మామూలు పోస్టల్ ఆర్టికల్స్కి ఒకే రూల్స్ వర్తిస్తాయి. రూల్స్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు. బట్ ది కండిషన్ ఆఫ్ పార్సల్ షాల్ నాట్ కంటైన్ more than one written communication of the nature of a letter or having the character of a personal communication shall not apply to an official parcel which contains office files. అయితే ఈ పార్సల్స్ సంబంధించి ఒక కండిషన్ ఉంది.
మనకి మామూలు పబ్లిక్ పార్సిల్స్కి ఏంటి కండిషన్ అంటే పార్సిల్ తోటి ఒక్క కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్ ఒకటే ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు అనే కండిషన్ ఉంది. అయితే ఆ కండిషన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లో ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్లో ఒక కమ్యూనికేషన్ కాదు, 2-3 కమ్యూనికేషన్లు ఉంటాయి. అయితే దాంట్లో మరలా ఒక లింక్ ఏంటంటే ఒక ఫైల్లో ఒక సబ్జెక్ట్ గురించిన కమ్యూనికేషనే ఉండాలి, అంతేగాని 4-5 సబ్జెక్ట్ కానీ ఒకే ఫైల్ చేసి ఒకే ఫైల్ పార్సిల్ చేయకూడదు ఈ రూల్స్ ప్రకారం. అంటే ఒక బాపట్ల కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు బాపట్ల కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఫైల్లో కరెస్పాండింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫైల్లో నంబర్ ఆఫ్ కరెస్పాండింగ్ కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కానీ అది సేమ్ సబ్జెక్టు సంబంధించి ఉండాలి. అది దీని యొక్క ఉద్దేశం. అంతేగాని ఒకే ఫైల్లో బాపట్ల కలెక్టర్ ఆఫీస్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫైల్ ఒకటి, తర్వాత తెనాలిలో ల్యాండ్ రెవెన్యూ రికవరీ సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే ఇంకొక ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరైనా ఆఫీసుల మీద యాక్షన్ తీసుకునే కరెస్పాండెన్స్ అన్నీ కలిపి ఒక ఫైల్లో ఒక పార్సిల్లో చేయకూడదు అనేది ఈ కండిషను. అర్థమైందా? Office files containing notes and orders or draft letters and fair copies exchanged between government officer and his office may be sent by post as letters, packets or parcels at option of the sender. అంటే ఈ అఫీషియల్ కరెస్పాండెన్స్ ఆఫీస్కి ఆఫీసర్కి మధ్య కరెస్పాండెన్స్ జరిగే ఆఫీస్ నోట్స్ అండ్ డ్రాఫ్ట్స్, ఒక ఫైల్లో ఒక నోట్ పెడతారు. మన డివిజనల్ ఆఫీస్లో కానీ పిఎంపీ ఆఫీస్లో కానీ నోట్ ఒకటి పెడతారు కదా, అది అదేవిధంగా వాళ్ళదా గవర్నమెంట్ అన్ని ఆఫీసులో కూడా అదే ప్రొసీజర్ ఉంటుంది. ఆ నోట్ పంపిస్తారు, ఒక ఓఏ నోట్ తయారు చేసి ఆఫీసర్కి అప్రూవల్ పంపిస్తారు. ఆ నోటు వాళ్ళు లెటర్ల ద్వారా అయినా పంపించవచ్చు, పార్సిల్ ద్వారా అయినా పంపించవచ్చు, వాళ్ళ ఇష్టం. అది ది ఆప్షన్ ఆఫ్ సెండర్. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆ ఆఫీసర్ దాన్ని నోట్స్, డ్రాఫ్ట్స్ కానీ ఏమైనా లెటర్ ద్వారా కానీ పార్సిల్ ద్వారా కానీ ఏ విధానమైన ద్వారా ఏదైనా ఎలిజిబుల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో పంపించచ్చు. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆథరైజ్డ్ టు యూజ్ సర్వీస్ స్టాంప్స్ షుడ్ సూపర్స్క్రైబ్ యాజ్ ఆన్ సర్వీస్. ఎవరికైతే ఏ ఆఫీసర్ అయితే ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ వాడడానికి పర్మిషన్ ఉందో వాళ్ళు ఆ ఆర్టికల్ మీద పైన ఆన్ సర్వీస్ అని రాయాలి, లేకపోతే ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని రాయాలి. అట్లా రాసినప్పుడే దానికి సర్వీస్ పోస్టేజీ వేయటానికి అర్హత ఉంటుంది. అలాగే ఊరిక రాస్తే సరిపోదు, ఇలా రాసిన తర్వాత సెండర్స్ అడ్రస్ ఉంటుంది కింద. ఆ సెండర్స్ అడ్రస్ దగ్గర అటెస్ట్ చేయాలి. ఎవరు చేయాలంటే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ సర్కిల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసర్ సూపరింటెండెంట్, లేకపోతే ఏ ఆఫీసులో అయినా కూడా హెడ్ క్లర్క్ ఉంటాడు, హెడ్ క్లర్క్ వాళ్ళు ఆథరైజ్ చేయాలి, స్టాంపు కొట్టి ఆథరైజ్ చేయాలి. లేకపోతే ఎనీ అదర్ ఆఫీసర్ ఆథరైజ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఆఫీస్ సూపరింటెండెంట్. ఆఫీస్ సూపరింటెండెంట్ బదులుగా ఎవరైనా సంతకం చేయొచ్చని ఆఫీసర్ ఆథరైజ్ చేస్తే ఆయన చేయొచ్చు. కానీ మొత్తం మీద ఫ్రమ్ అడ్రస్ అది అటెస్టేషన్తో ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? లోయర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది ఆర్టికల్. లోయర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే మీకు తెలుసు, ఆర్టికల్ 4 భాగాలు చేస్తే టాప్ రైట్ హ్యాండ్ కార్నర్, లోయర్ రైట్ హ్యాండ్ కార్నర్, టాప్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్, టాప్ లెఫ్ట్ కార్నర్, లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అంటే 4 భాగాలు చేస్తే కుడి పక్క అడ్రస్ వస్తే 2 అడ్రస్ వస్తే ఎడమ పక్క సెంటర్ అడ్రస్. సెంటర్ అడ్రస్లో స్టాంప్ వేసి కంపల్సరీగా స్టాంప్ వేయాలి. ఆ స్టాంప్ పైన అటెస్ట్ చేయాలి. అది కండిషన్ ఆన్ సర్వీస్ పోస్ట్ చేయాలంటే.
ఈ సూపర్ స్క్రిప్షన్ ఆన్ సర్వీస్, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేవి లేకపోతే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్గా పోస్ట్ చేయడానికి దానికి అర్హత లేదు. The delivery and redirection of articles subscribed as on India government service or on services are governed by the official designation and given on the address. Official designation బట్టి అవి రిడక్షన్ చేయాలి. అంటే సపోజ్ జనరల్గా అఫీషియల్ కరెస్పాండెన్స్ అంతా డిసిగ్నేషన్ జరుగుతుంది. ఒక ఎంఆర్ఓకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉత్తరం పంపించారంటే ఫ్రమ్ అడ్రస్ ఆఫీస్ ఆఫ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ విజయవాడ అని ఉంటే టు అడ్రస్ టు ది మండల్ రెవెన్యూ ఆఫీసర్ కంకిపాడు మండల్ కంకిపాడు అని ఉంటుంది. అంటే రెండు కూడా అఫీషియల్ డిసిగ్నేషన్. అంటే ఆ ఎంఆర్ఓ ఎవరున్నా కూడా డెలివరీ చేయొచ్చు. మనిషి ప్రాధాన్యత కాదు అక్కడ, డిసిగ్నేషన్ ప్రాధాన్యత. సపోజ్ ఒక ఎంఆర్ఓ బైనేమ్ లెటర్ రాయాలనుకున్నారనుకో, ఆర్డీఓ ఆడే పేరు రాస్తారు. సో అండ్ సో సాంబశివరావు మండల్ రెవెన్యూ ఆఫీసర్, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కంకిపాడు అని రాస్తారు. అయితే ఆ లెటర్ వచ్చే లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాడు. అప్పుడు ఏం చేయాలా, దాన్ని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దట్ ఈస్ ది రీడైరెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ కండిషన్, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ రీడైరెక్షన్ పద్ధతి అది. నెక్స్ట్ క్లాజ్ 199. క్లాజ్ 199లో మనం ఏం చెప్పుకుందామంటే అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ సర్వీస్ ఆర్టికల్స్. అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్ని మనము ఎలా ప్రాసెస్ చేయాలి, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అన్పెయిడ్ వస్తే ఎలా ట్రీట్ చేయాలా, ఎలా ట్యాక్స్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. When any official postal article is received as unpaid, normal prepaid rate is to be taxed. అన్పెయిడ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ వస్తే దాన్ని నార్మల్ రేట్ కింద ట్యాక్స్ చేయాలి. మామూలుగా పబ్లిక్ లెటర్ అన్పెయిడ్ వస్తే ఏం చేస్తాము, డబుల్ ది డెఫిషియన్సీ చేస్తాం. బట్ హియర్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి నార్మల్ రేట్. సపోజ్ ఒక లెటరు ఎవరైనా అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అన్పెయిడ్ చేస్తే దానికి మామూలు పోస్టర్ 5 రూపాయలు వేయాలనుకో, అన్పెయిడ్ వసూలు చేసేటప్పుడు కూడా 5 రూపాయలే వసూలు చేయాలి, అంతకన్నా ఎక్కువ వసూలు చేయకూడదు. అది కండిషన్. దట్ ఈస్ ది ఓన్లీ ఫెసిలిటీ అవైలబుల్ టు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. అర్థమైందా? అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఆర్ ఆథరైజ్డ్ టు పోస్ట్ వితౌట్ పోస్టేజ్ స్టాంప్స్, బట్ ఓన్లీ నార్మల్ పోస్టల్ రేట్ ట్యాక్స్ విల్ బి అకార్డింగ్ టు నార్మల్ పోస్టల్ రేట్స్. వాళ్ళు అన్పెయిడ్ ఆర్టికల్స్ పోస్ట్ చేయడానికి అర్హులు. కాకపోతే ఆ అన్పెయిడ్ ఆర్టికల్స్కి వీళ్ళు చేయవలసింది ఏంటంటే మామూలు పోస్టేజ్ ట్యాక్స్ చేయాలి, అంతేగాని డబుల్ పోస్టేజ్ ట్యాక్స్ చేయకూడదు. అలాగే ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఇదే విధంగా. అంటే సపోజ్ ఒక ఉత్తరానికి మామూలుగా 20 రూపాయలు వేయాలి, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మీద సర్వీస్ పోస్టేజ్ 15 రూపాయలే వేశారు. అంటే ఇంకెంత తక్కువ, 5 రూపాయలు తక్కువ. అదే మామూలుగా పబ్లిక్ 5 రూపాయలు తక్కువ వేస్తే ఏం చేస్తాం, మనము 10 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తాం. కానీ ఇక్కడ ఆ 5 రూపాయలే ట్యాక్స్ కింద వసూలు చేయాలి. ఇది బిట్టు కూడా రావచ్చు. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఈజ్ ట్యాక్స్డ్ బై ది పోస్ట్ మాస్టర్ by taxing the double the deficiency. The addressee of the letter complained to superintendent of post offices that the postmaster had charged postage tax excessively. Please refund my amount అని ఇచ్చాడనుకో, అప్పుడేం చేయాలి, ది యాక్షన్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే పోస్ట్ మాస్టరు పోస్టేజ్ ట్యాక్స్ నార్మల్ పోస్టేజ్ రేట్స్ చేయాలి, డబుల్ వేశాడు కాబట్టి అది తప్పు, కాబట్టి దాన్ని రీఫండ్ ఇవ్వచ్చు.
లేకపోతే ఇలా అడుగుతాడు, ఏ unpaid, insufficiently paid official postal articles received in a post office so and so X Gannavaram is taxed by the postmaster double the deficiency, collected the double the deficiency of the article. Please comment. అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ది యాక్షన్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ ఈజ్ నాట్ కరెక్ట్ as the official postal articles are authorized to post either unpaid or insufficiently paid, but the postage tax should be done according to the normal rate, not the double the deficiency. డబుల్ ది డెఫిషియన్సీ వసూలు చేయవలసిన అవసరం లేదు కాబట్టి పోస్ట్ మాస్టర్ యాక్షన్ తప్పు అని కూడా మీరు గమనించాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే, రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈజ్ కంపల్సరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్సిల్స్. ఈ అన్పెయిడ్ అనేది ఓన్లీ లెటర్స్కి ప్యాకెట్స్కే ఇది ఉంది, ఈ పార్సిల్స్కి లేదు. పార్సిల్ మాత్రం మస్టెన్స్గా పోస్టేజీ అంటించాలి, పార్సిల్ మాత్రం కంపల్సరీగా వేయాలి, అదొక కండిషన్. ఇది కూడా అడగచ్చు. ఏ పార్సిల్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ది రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ టు పోస్ట్ వితౌట్ పోస్టేజ్. అంటే మామూలుగా పార్సిల్స్ హ్యాండ్ అవుట్ చేయాలా, లెటర్ బాక్స్ రాయడానికి లేదు. లెటర్ బాక్స్లో మామూలుగా పార్సిల్స్ లెటర్ బాక్స్లో వేయడానికి లేదు, ఎందుకంటే పార్సల్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు పార్సల్స్కి అఫిషియల్ సర్వీస్ పోస్ట్ సిస్టమ్స్ వేయకుండా ఇచ్చాడు అనుకోండి, దట్ షుడ్ నాట్ బి dispatched. Why? Because parcels should not be sent without postage even though it is unpaid official postal article. అది కండిషన్ ఇక్కడ. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం. అదే ఇక్కడ ట్యాక్సింగ్ డబుల్ ది డెఫిషియన్సీ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్. అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి డబుల్ ది డెఫిషియన్సీ ట్యాక్సింగ్ చేయటం అనేది అవసరము లేదు. ఓన్లీ నార్మల్ పోస్టేజ్ రేటే వసూలు చేయాలి అన్పెయిడ్. ఇప్పుడు క్లాస్ 200లో ఏముందంటే, ఎవరెవరు ఈ అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్ పంపచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నాం మీకు, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్ పంపచ్చు. అంటే ఈ 200లో ఏముందంటే, ఆఫీస్ పేర్లన్నీ ఇచ్చారు కాబట్టి ఆఫీస్ పేర్లన్నీ ఇవ్వటము ఈ పుస్తకం పెద్ద నిఘంటు అవుతుంది. అందువలన ఆఫీస్ పేర్లు జనరల్గా ఆల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్ చేయొచ్చు. కాబట్టి మీకు ఆఫీస్ గుర్తు ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసా కాదనేది చదవగానే. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఏముంది, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో. ఇంకా ఏముంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్, ఇట్ ఈజ్ ఆల్సో గవర్నమెంట్. ఏముంటాయి, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు. తర్వాత ఈ కార్పొరేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పోస్ట్ అఫిషియల్ పోస్టల్ ఆర్టికల్స్. దే హ్యావ్ టు పే నార్మల్ పోస్టేజ్. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్ ఎలిజిబుల్. ఇప్పుడు ప్రజెంట్ ఎండ్లో అందరూ కూడా మెయిల్స్ వచ్చిన తర్వాత ఎవడో వాడటం లేదు, ఒకటి రెండు వచ్చినా కూడా వాళ్ళు కొరియర్కి ఇచ్చేస్తాం. వై? బికాస్ దే ఆర్ డెలివరింగ్ ది ఆర్టికల్స్ at a speed when compared to the post office. That's why the condition, still some people are using the service postage stamps and posting official letters, very important documents, service registers, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్, కంపల్సరీగా అక్లాన్మెంట్ కావాలనే అన్నీ కూడా సర్వీస్ పోస్టేజ్ యూజ్ చేసి మన పోస్టల్ ద్వారానే పంపిస్తారు. కాబట్టి స్టిల్ ఇట్ ఈజ్ అండర్ బోక్, ఆచారంలో ఉంది. కాబట్టి అంత విరివిగా, ఇంతకుముందు ఇదే ఉండేది, వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి అవి వాడుకొని ఓన్లీ ఇంపార్టెంట్ కంపల్సరీగా అక్నాలజ్మెంట్ కావాలి,
డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తారు. వాటన్నిటి కూడా అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కింద పంపించుకోవచ్చు. లోకల్ ఫండ్ అఫీషియల్స్ correspondence sent by an officer of local authority or by an officer of government acting as president or secretary is not deemed official and correspondence made by them cannot be superscribed as on a government service. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థము, ఇప్పుడు కొంతమంది సెక్రటరీలు ప్రెసిడెంట్లు ఉంటారు, సొసైటీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఉంటారు, పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు. వీళ్ళందరూ కూడా లోకల్ ఫండ్ అఫీషియల్స్ కింద వస్తారు.